ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్తో మొదలుపెట్టాలా? అది చాలా పెద్ద తప్పు. చాలామంది చేసే పనేంటంటే ఒక గ్రామర్ బుక్ కొని టెన్స్లన్నీ బట్టి పడతారు. కానీ ఈ పద్ధతి వల్ల నేర్చుకునే ప్రాసెస్ ఇంకా నెమ్మదిస్తుంది తప్ప వేగవంతం కాదు. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ కాదు, అదొక భాష, ఒక కమ్యూనికేషన్ టూల్. ఒక్కసారి ఆలోచించండి, మనం తెలుగు ఎలా నేర్చుకున్నాం? గ్రామర్ పుస్తకాలు చదివామా? అస్సలు కాదు కదా. మనం మొదట విన్నాం, తర్వాత దాన్ని రిపీట్ చేశాం, ఆ తర్వాత మాట్లాడటానికి ప్రయత్నించాం, అంతే. అందుకే ఐఎల్స్ లాంటి పెద్ద పెద్ద ఇంగ్లీష్ టెస్టులు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్నే పరీక్షిస్తాయి. కాబట్టి ఈ 4 స్కిల్స్ని ఒకేసారి బిల్డ్ చేసుకోవడమే సరైన పద్ధతి. అంటే ఇంగ్లీష్ సంభాషణను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో లిసనింగ్ టెస్ట్లు చెక్ చేస్తాయన్నమాట. స్పీకింగ్ టెస్టుల్లో గ్రామర్ రూల్స్ కాదు, మన ఆలోచనల్ని ఎంత క్లియర్గా చెప్తున్నామన్నదే ముఖ్యం. ఇక రీడింగ్ అంటే చదివింది చదివినట్టు కాదు, దానిలోని అసలు విషయాన్ని అర్థం చేసుకోవటం. రైటింగ్ టాస్క్లో కూడా అంతే, ఇచ్చిన సమాచారాన్ని క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి, అంతే. మరి ఈ స్కిల్స్ కోసం వొకాబులరీ ఎలా? ఇక్కడే కాంటెక్స్ట్ అంటే సందర్భం చాలా ముఖ్యం. పదాలను విడిగా కాకుండా వాక్యాల్లో భాగంగా నేర్చుకుంటే అవి బాగా గుర్తుంటాయి, కరెక్ట్గా వాడచ్చు. ఒక పదం తెలియడమంటే దాని మీనింగ్ మాత్రమే కాదు, దాన్ని ఎలా వాడాలి, ఎలా పలకాలి అన్నీ తెలియాలి. మన గోల్ ఏంటంటే పదాల్ని చూసి అర్థం చేసుకోవడం కాదు, వాటిని మనం మాట్లాడేటప్పుడు వాడగలగాలి. సో వెంటనే సింపుల్ సెంటెన్సెస్తో మాట్లాడటం మొదలుపెట్టండి. గ్రామర్ సంగతి తరువాత చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ అవ్వాలని వెయిట్ చేస్తూ కూర్చుంటే ఇక ఎప్పటికీ మొదలుపెట్టలేం. సో చాయిస్ మీదే. పర్ఫెక్షన్ కోసం ఆగిపోతారా, లేక ఇప్పుడే మాట్లాడటం స్టార్ట్ చేస్తారా?